ఉమ్మనీరు తగ్గిందని తెలుసుకోవడం ఎలా? అసలు ఉమ్మనీరు ఎప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఏ మంత్ నుంచి మనం కరెక్ట్ గా చూస్తాం? ఉమ్మనీరు అనేది 5th మంత్ నుంచి మనం ఒక సింగిల్ పాకెట్ ఎంత ఉంది, దాని డెప్త్ ఎంత ఉన్నది క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ ఇదే ఉమ్మనీరు తగ్గినప్పుడు మనకి ఏమైనా సూచనలు ఉంటాయా? ఫస్ట్ ఉమ్మనీరు ఎగ్జాక్ట్ గా మనకు తెలిసేది అల్ట్రాసౌండ్ లో. బేబీ చుట్టూ ఉమ్మనీరు శాతం ఎంత ఉన్నది అని తెలుస్తుంది. తక్కువ ఉంటే అల్ట్రాసౌండ్ మనకు చెప్తుంది ఉమ్మనీరు తక్కువ ఉందని. రెండవది పొట్ట మీద హైట్ అంటాం, ఫండల్ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 ఉన్నది అంటే ఒక 28 వారాలు ఉన్నాయనుకోండి, పొట్ట మీద హైట్ మాత్రం మీకు ఒక 24 వారాలే ఉన్నాయనుకోండి, అంటే ఉమ్మనీరు తగ్గింది లేదా బేబీ గ్రోత్ తగ్గింది అని అర్థం. మూడోది, ఎప్పుడు చలాకీగా మూవ్ అయ్యే బేబీ మూవ్మెంట్స్ తగ్గుతున్నాయన్నా కూడా వెంటనే ఉమ్మనీరు ఎంత ఉన్నదని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పద్ధతుల ద్వారా ఉమ్మనీరు తక్కువ ఉంటే మనం తొందరగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉమ్మనీరు కానీ లేకపోతే బేబీ లోపల సర్వైవ్ అవ్వదు, అండ్ తగ్గిపోతే ఇమ్మీడియట్ గా మనం స్టెప్ తీసుకోవాలి అని అర్థం. కాబట్టి ఈ 3 సూచనలు ఎప్పుడైనా ఉమ్మనీరు తగ్గినట్టు మీకు తెలిస్తే అశ్రద్ధ మాత్రం చేయకండి. వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. హోప్ దిస్ హెల్ప్స్.